హలో! వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే కిచెన్. ఇవాల్టి రెసిపీ పాలబూరెలు. దీనికోసం పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసులు బియ్యం కడిగేసి ఓవర్‌నైట్ నానబెట్టుకోవాలి. పొద్దున్నే ఇలా వడకట్టేసి నీరన్నీ పోయిన తర్వాత కాస్త తడిగా ఉన్నప్పుడే మిక్సీ వేసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకునేటప్పుడు లాస్ట్‌లో కొంచెం రవ్వలా వస్తుంది. ఇది కూడా ఇంకోసారి మిక్సీ వేసుకొని ఇలానే జల్లెడ పట్టుకుంటే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. 350 గ్రామ్స్ బెల్లం మెత్తగా మిక్సీ వేసుకున్నా పర్లేదు, లేదా తురుముకుంటే ఇంకా బాగా మిక్స్ చేసుకోవచ్చు. పొడిపిండి బెల్లం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఆ తర్వాత పావు లీటర్ పాలు వేసుకొని కలుపుకోవాలి. నార్మల్ స్వీట్ సరిపోతుంది అంటే ఓకే, లేదంటే బెల్లం ఇంకొంచెం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి ఇలా జారుడుగా వచ్చేలాగా కలుపుకోవాలి. దోసపిండి అంత జారుడుగా కాదు, అలాగని మరీ గట్టిగా కాదు. ఇలా పోసినప్పుడు ఇలా రావాలి. ఆయిల్ వేడైన తర్వాత బాండీ మధ్యలో నుంచి ఇలా పిండి పోసుకున్నాము అంటే మనకి షేప్ నీట్‌గా వస్తుంది. ఒకటి అయిన తర్వాత ఇంకొకటి పోసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, పాలబూరెలు రెసిపీ రెడీ. చాలా ఈజీగా చేసుకోగలిగే పిండి వంట ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో చెప్పండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.